ఏదో రైడ్ వచ్చింది. వావ్! 8 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ కూడా 90 మీటర్స్ మాత్రమే ఉంది. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. సరే ఓకే. ముషీరాబాదా? ఓకే. ఓకే. ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీకి వస్తే పికప్స్ అనేవి దగ్గరగా ఉండేలా చూసుకోండి. లాంగ్ పికప్స్ మీరు యాక్సెప్ట్ చేయకండి. లాంగ్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయండి. మినిమం 10 కిలోమీటర్, 12, 15 కిలోమీటర్ ఇలాంటి రైడ్స్ యాక్సెప్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్ రైడ్స్ ఒక 5 కంప్లీట్ చేస్తే చాలు మీకు 500 రూపీస్ అయితే వచ్చేస్తాయి. దాంతో పాటుగా 15 కిలోమీటర్ రైడ్స్, 20 కిలోమీటర్ రైడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని పెద్ద రైడ్సే రావాలి అంటే కుదరదు. కొన్నిసార్లు చిన్న చిన్న రైడ్స్ కూడా వస్తాయి. వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం మనం ఏ ఏరియాలో ఉన్నాం దాన్ని కూడా కంపారిజన్ చేసుకోవాలి. అన్ని ఏరియాస్లో లాంగ్ ఆర్డర్స్ రావు కదా. సో అందుకోసమనే సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు రైడ్స్ని తీసుకోండి. అలాగే హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మీరు సిటీ లోపలైతే ఉండకండి. ఏ టైమింగ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది? మార్నింగ్ సెక్షన్లో 9 to 11 ఇన్ బిట్వీన్ ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ట్రాఫిక్ టైంలో ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని మీరు గమనించండి. ఆ ఏరియాకి అయితే వెళ్ళకండి. ఇకపోతే మీరు బైక్ ట్యాక్సీలోకి వచ్చి ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఒక టైమింగ్ అయితే ఫాలో అవ్వాలి. నిజానికి నేనైతే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ 4 to 11 ఈ టైం వరకు వర్క్ చేస్తాను. ఈ టైంలో నాకు పెట్రోల్ పోయి 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. 74 రూపీస్ ఆన్లైన్ చేస్తారా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఈ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత 20 మినిట్స్ కంటిన్యూస్గా వర్షం పడింది. అందుకోసమనే లాగౌట్ చేసిన. 20 మినిట్స్ తర్వాత రైన్ అనేది ఆగిపోయింది. అప్పటికి వర్షం అయితే పడుతుంది, బట్ అంత ఎక్కువ కాదు. వర్షం ఆగిన తర్వాత మళ్ళీ ర్యాపిడోని లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ని పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి మౌలాలి పని కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి ఇచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసేసిన. మొత్తానికి ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసాం. ఒకవైపు నుంచి వర్షం, ఇంకొక వైపు నుంచి ట్రాఫిక్ చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. రెగ్యులర్గా ఉన్నంత ట్రాఫిక్ అయితే ఈ రోజు లేదు. ఎందుకంటే ఇవాళ కృష్ణాష్టమి, ఇంకొకటి ఏంటంటే శనివారం. సో అందుకోసమనే అంత ఎక్కువగా ట్రాఫిక్ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కూడా రావట్లేదు. ఇవాళ కాస్త లేట్ అయితే అవుతుంది ఆర్డర్ టు ఆర్డర్ రావడానికి. ఈ ర్యాపిడోలో ఇప్పటి వరకు నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, నేను ఎన్ని రైడ్లు కంప్లీట్ చేశాను, పర్ కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు, ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు నేను 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 3 రైడ్స్కి 285 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 3 రైడ్స్ కంప్లీట్ చేస్తే 270 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ రైడ్లో 93 రూపీస్ ఎర్నింగ్ చేసినాం. ఇక్కడ చూడండి, పర్ కిలోమీటర్కి 10 రూపీస్. యాక్చువల్లీ పికప్ 450 మీటర్స్, డ్రాప్ వచ్చరికి 9 కిలోమీటర్. ఈ 9 కిలోమీటర్కి మనకి 93 రూపీస్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర 100 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఎవ్రీ రైడ్లో ఎంత వచ్చాయి అనేది మీకు చూపించేస్తాను. యాజ్ యూజువల్గా ప్రతి రైడ్లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ అవుతూనే ఉంటుంది.